షార్ట్ వోవెల్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం అడ్వాన్స్ ఫోనిక్స్ స్టార్ట్ చేస్తున్నాం. అవే ఇనీషియల్ కాన్సోనెంట్ బ్లెండ్స్. అంటే ఫస్ట్ 2 లెటర్స్ అనేవి ఇనీషియల్ అంటే ఏంటి, స్టార్టింగ్. కాన్సనెంట్స్ ఫస్ట్ 2 లెటర్స్ అనేవి కాన్సనెంట్స్ ఉంటాయి. అవి ఏ విధంగా రీడ్ చేయాలో, ఆ వర్డ్స్ ఎలా రీడ్ చేయాలి, సౌండ్స్ ఎలా ఫాలో అయ్యి రీడ్ చేయాలో మనము ఈ క్లాస్లో తెలుసుకుంటున్నాం. మీరు ఈ వీడియోని ఫాలో అయిపోతే మీరు కూడా మీ పిల్లల్ని ఇంట్లో రీడింగ్లో హెల్ప్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, నేను ఫస్ట్ 2 లెటర్స్ కాన్సనెంట్స్ రెడ్ కలర్లో రాశాను, మిగతావి గ్రీన్ కలర్లో రాశాను, ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి. సో ఈ ఫస్ట్ 2 లెటర్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఎలా బ్లెండ్ చేయాలి. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఈ 2 లెటర్స్ ఉన్నాయి కదా, వీటిని మనం డివైడ్ చేసి రీడ్ చేయకూడదు. ఓకే, వ ఇలా రీడ్ చేయకూడదు. ఆ 2 సౌండ్స్ని టుగెదర్గా కలిపి రీడ్ చేయాలి. స్వ స్వ. ఓకే, మీరు ఈ 2 సౌండ్స్ని టుగెదర్గా కలిపి రీడ్ చేసేటప్పుడు సౌండ్స్ అనేది వినబడుతుంది మీకు, 2 లెటర్ సౌండ్స్. ఒకసారి ట్రై చేద్దామా, మీరు కూడా ట్రై చేయండి నాతో పాటు. స్వ, ఎస్, స్వ స్వ. స్విమ్ స్విమ్. చూసారా, ఈ విధంగా వాళ్ళకి ఇనీషియల్ కాన్సనెంట్ బ్లెండ్స్ అనేది రీడింగ్లో మీరు హెల్ప్ చేయొచ్చు. ఇంకో వర్డ్ కూడా ఉంది, చూపిస్తాను. చూసారా ఇక్కడ స్ట్. ఓకే, మనం విడదీసి రీడ్ చేయకూడదు, 2 సౌండ్స్ని టుగెదర్గా కలిపి చేయాలి. చూసారా, మీరు చెప్పేటప్పుడు సౌండ్స్ మీకు వినిపిస్తున్నాయి, ఒకేసారి చెప్తున్నారు బట్ మీకు 2 సౌండ్స్ వినిపిస్తున్నాయి. స్టాప్. చూసారా ఎంత ఈజీగా ఉందో, సౌండ్స్ యూస్ చేసి మనము ట్రిక్స్ యూస్ చేసి రీడ్ చేస్తుంటే. సో ఈ విధంగా మీరు మీ పిల్లలకి డైలీ 5 మినిట్స్ ఈ రీడింగ్ కాన్సెప్ట్ అని నేర్పిస్తే వాళ్ళు ఇంగ్లీష్ వర్డ్స్ అనేది చాలా ఫ్లూయెన్స్గా రీడ్ చేయడం అనేది వచ్చేస్తుంది. సో డియర్ పేరెంట్స్, ఈ వీడియో అన్నీ మీరు ఫాలో అయిపోతే ఇప్పుడు మనము అడ్వాన్స్ ఫోనిక్స్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మనం షార్ట్ వోవెల్స్ అయిపోయాయి, ఇప్పుడు అడ్వాన్స్ ఫోనిక్స్ స్టార్ట్ చేసాము. సో ఈ వీడియోస్ కూడా మీరు ఫాలో అయిపోతే మీరు మీ పిల్లలకి రీడింగ్లో చాలా హెల్ప్ చేయొచ్చు. సో మరిన్ని రీడింగ్ సిరీస్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.